మన ప్రభువు పునరుద్ధానుడైనాడు, ఆయన మరణమును గెలిచినాడు, ఆయన సజీవుడుగా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది హ్యాపీ ఈస్టర్ అని పెడుతూ ఉన్నారు. అయితే ఈ ఈస్టర్ అనే మాట బైబిల్లో ఎక్కడ కనబడదు. ఇది మనుషులు ఏర్పాటు చేసిన ఒక నేమ్. కాబట్టి ఈస్టర్ అనే మాట కంటే మనం ఉపయోగించవలసిన మాట పునరుద్ధానుడు లేదా పునరుద్ధానం అనే మాట, అది సవ్యమైనది. అది ఆ మాట చెప్పటం మంచిది. ఆమేన్. ఎందుకంటే రెసరెక్షన్ గాడ్, యేసు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి అది చాలా విలువైనటువంటిది. అయితే మనం గమనించినప్పుడు క్రైస్తవుల్లో చేసేటటువంటి 3 ఆచారాలు ఏమిటంటే, యేసుప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటారు, యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, తర్వాత 3వది యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఆయా దినాలలో మాత్రమే ఈ వాటిని జ్ఞాపకం చేసుకొని వదిలేసేవాళ్ళుగా ఉంటూ ఉన్నాం. అలా కాదు, వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఒక ఎత్తు. రెండవది, అది ఆయా దినాల్లో మాత్రం జ్ఞాపకం చేసుకోకూడదు. ఈ మూడింటిని రోజు జ్ఞాపకం చేసుకునే వాళ్ళుగా ఉండాలి. ఆమె చెప్పాలి గట్టిగా. నిజమైన క్రైస్తవుడు ఏదో ఆయన పుట్టుకని క్రిస్మస్ అప్పుడునో, ఆయన మరణాన్ని గుడ్ ఫ్రైడే అప్పుడునో, ఆయన పునరుద్ధానాన్ని ఈస్టర్ అప్పుడునో, ఈ 3 దినాలప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకొని వదిలేసేటటువంటి వారుగా ఉండగలిగితే వారు నిజమైనటువంటి దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అది ఏదో ఆయా సంవత్సరంలో ఆయా దినాలలో గుర్తు చేసుకునేటటువంటిది కాదు. ఇది యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది మాత్రం కాదు, దీనిని ప్రకటించవలసిన బాధ్యత కూడా ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత ప్రకటించాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా.